హలో అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ అశ్విని. ఈరోజు నా స్టైల్‌లో ఫిష్ పుల్స్ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. యూఎస్ఏలో ఏషియన్ స్టోర్స్‌లో ఉన్నైనా గోల్డెన్ పంపానో అని దొరుకుతది. సో, వాళ్ళే క్లీన్ చేసి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి ఇస్తారు. సో, ఇంటికొచ్చాక కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటాను. ఎందుకంటే ఫిష్‌కున్న నీసు వాసన అంతా పోతది. సో, వాష్ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని మిక్సీలో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5, 6 వెల్లుల్లి, ఒక పెద్ద ఆనియన్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి ప్యాన్ తీసుకొని 1/4 కప్పు ఆయిల్, కొంచెం సాజీరా, 2 బే లీఫ్లు, కొంచెం కర్రీ లీవ్స్, ఒక 2, 3 గ్రీన్ మిర్చి స్లిట్ చేసి వేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని రా ఫ్లేవర్ పోయేంత వరకు ఆనియన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి పులుసులోకి ఎంత కారం కావాలో అంత కారము, ఇంకా ధనియా పౌడరు, కొంచెం పసుపు, ఇంకా గరం మసాలా, ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి మసాలాలంతా మంచిగా ఆనియన్కి పట్టేటట్టుగా కుక్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. సో అదే గుజ్జు కూడా వేసేసుకొని ఇందులోకి 2 కప్పుల వాటర్ పోసుకొని పులుసుని 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటికి ఇలా ఊజ్ అవుట్ అవుతూ ఉంటుంది. చూడండి ఎలా ఊజ్ అవుట్ అయిపోయిందో. ఈ స్టేజ్లోనే ఫిష్ వేసుకోవాలి. ఫిష్ వేసుకున్నాక అస్సలు కదపొద్దు. నన్ను అడిగితే స్పూన్ పెట్టకుండా మిక్స్ చేసుకోండి. నాదైతే స్టీల్ ప్యాను, నాకు కాలుతుందని నేను కొంచెం స్పూన్తో కలిపాను. ఒక 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫిష్ని బాయిల్ చేసుకోవాలి పులుసులోనే. ఫిష్ ఉడికిందా లేదా చూసుకోవడానికి ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి, అంతేగాని స్పూన్ పెట్టొద్దు, లేదంటే అవి చితికిపోతాయి. చూడండి నాకు ఎంత బాగా ఆయిల్ బయటకు వచ్చేసిందో. సో నాది మంచిగా అయిపోయింది ఫిష్ పులుసు. నేను దీన్ని వైట్ రైస్లోకే తింటాను. ఫిష్ పులుసు వైట్ రైస్ అదే కాంబినేషన్, ఇంకా ఏ కాంబినేషన్ కూడా దీనికి సెట్ అవ్వదు. సో వైట్ రైస్లోకే బాగుంటుంది. నాకైతే స్పెషల్గా ఫిష్ పులుసు అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెష్ ఫిష్ అయితేనే పులుసుకి చాలా బాగుంటుంది. తెచ్చుకొని ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.